బయటికి పోయినప్పుడు మా ఎత్తో భుజం వేసేయి. ఇంట్లో ఏం పుట్టిందా నీకు? నన్ను అనవసరంగా బయట తిప్పి నా రీల్స్ టైం వేస్ట్ చేసినావు. ఎన్ని లైకులు మిస్ అయినావు ఏమో, తొందరగా పోయి చేసుకోవాలి. నీ రీల్స్ పాడుగాను. ఓ దరిద్రుడా, గాడుల పని ఏం చేస్తావు కానీ లోపలికి రా. అయ్యో నీ సిగ్గు పాడుగాను. సిగ్గు చిన్నడవా ఇప్పడానికి ఇంకా ఏలు పెట్టుకుంటాదైతను చెంపలు అడిగిన ఈ ముద్దులెట్టుకోరాదా ఎవరన్నా చూస్తారే? దేనికి చూస్తారా వాళ్ళు? ఇంట్లో పోయింది రావయ్యా, భయపడి మారి. ఒంటరిగా వస్తా ఉంటే అమ్మ వస్తా ఉంటే జట్ట ముండ కొడుకుని ఇచ్చి పెళ్లి చేసింది మా అవ్వ. నా అందం చూడు బావయ్యో సిరిసిల్ల తీర సిద్దిపేట రైక భువనగిరి బొట్టు గజ్వెల్లి గాజులు నా చిచ్చి వచ్చిందండి వయ్యారి. నీ అవ్వ, నీ సెల్ పిచ్చి నీకేనా, దీనికి పిచ్చి తిరిగానే. నీ సెల్ పిచ్చి నీకేనా, దీనికి పిచ్చి తిరిగానే. నీ అవ్వ పట్టించుకోరానే. అది ఇంత నా ముట్టుకుంటే బట్టలు మాత్రం అంటది, నువ్వు సెల్ పట్టుకొని ఉంటావు. నేను ఏం చేయాలి ఇప్పుడు? అడగా ఎప్పుడు చూసినా ఏలు పెట్టి ఇట్లా ఇట్లా అంటాడు. అన్నం చూడబోతున్నా అదే నా చూడబోతున్నా ఇవ్వాలి లగ్గమైన కానీ శోభన లేదా ఏం లేదా. నల్లి కుట్ల నుంచి లగ్గం చేసినావు. తలకి స్నానం చేస్తా ఉంటే అబ్బో సెల్లు పట్టుకొని ఉంటారు. అది చూస్తున్నా అది సెల్లు పట్టుకొని ఉంటారు. అట్టే నువ్వు సంసారం ఆమె చేసింది. ఏందే నీ బాధ? ఏంద్రా నీ బాధ? నీ అవ్వ ఏందంట నా బాధ? చెల్లె బతుకుతా గట్లున్నది, నా బతుకుతా గిట్లున్నది. ఇదేమో నన్ను ముట్టుకొని ఇస్తాలేకపోయా, బట్టలు మారితే అని అనబట్టే నువ్వు సెల్లు పట్టుకొని ఆడబడితే. నీ సెల్లుపా అడగాను, నీ సెల్లుపా అడగాను. 24/7 సెల్లు ఫోను చూసుడాయే. ఏం చెప్తానని చెప్తాను వానవ్వ. పొద్దున్న లేస్తే నోట్లు వేలు పెట్టి ఇట్లా ఇట్లా కొరుక్కుంటుండు తప్ప ఏ పని చేయడు. నల్లి కుట్లోడు నేను ఏం చేయాలి? సరే మీరిద్దరైతే ఇంట్లో పోనరా, అన్నం తిని పోండి. నేను దీనికి ఒక ప్లాన్ ఆలోచిస్తా. ఇక రా. నరాల బలహీనతకు మందులు ఇస్తాం, పక్షవాతానికి మూర్ఛకు మందులు ఇస్తాం, ఏ మందు అంటే ఆ మందు ఇస్తాం, మాకు బసరు పోతాం. నరాల మందు ఇస్తాం. ఏదో నరాల మందా? అరే ఇది మావులకు పనిచేసేటట్టున్నది. ఏదో నరాల మంద అంటాడు కదా, ఇదేదో నాకు పనికి వస్తుంది. అయితే పోవాలి. నరాల మందుకు అందిస్తాం, మూర్ఛ రోగానికి మంది ఇస్తాం, ప్రతి రోగానికి మంది ఇస్తాం. ఓ తమ్ముడు అన్నిటికున్నదా ఇది? తమ్ముడు ఇది నరాలకు పని చేస్తుందా? ఏం తక్క ఈ వయసులో నీకేం పని చేస్తుంది అక్క ఈ ఆకు? కూడా నాకెందుకయింది, నా కోడలుకున్ను నా అల్లునికి. కొంపదీసి నీకు అనుకున్నాక్క. ఆహా మీ వాళ్ళక్క. సరే మరి ఈ మందు కొంచెం రేట్ ఎక్కువైతే అక్క, ఎందుకంటే ఈ ఆకు నూరి వాళ్ళు తినేటప్పుడు కొంచెం కలుపుకొని తాగిండ్రు అనుకో అక్క, నరాలు జివ్వలు ఎత్తే అక్క. అప్పుడు ఉంటది నా సామి రంగా.
అంగిపోయిన ముసలోడు కూడా లేచి నడుతాడు అక్క. అంత పవర్ ఉంటుంది దీని విషయం మీకు తెలియదు. ఇంకా అంత పవర్ఫుల్ మంది. అవునా? అబ్బా ఎంత అయినా మంచిదే బిడ్డ. నాకు ఈ ఫస్ట్ పైసలు ఇస్తా. చెప్పకు మళ్ళీ ఎక్కడ? చెప్ప ఈ మందు మాత్రం మంచిగా పండుకునేటప్పుడే దాకపోతే పిండి కలిపి అప్పుడు ఉంటే మంచిగా విరుగుతుంది. ఒక్కొక్కరు వేసి ఏంటో చూసుకోరు, ఒక్కొక్కరికి ఏం చేస్తారు ఇక. ఇవాళ చూడు నా కోడలకు నా అల్లునికి ఇలా మంచిగా నరాల బలము ఇక ఎంత ఎడతారు అంత ఉరకాలి. ఇవాళ చూడు ఏం చేస్తారు, నోట్లేలు పెట్టుకొని ఉంటాడు నా అల్లుడు. ఇవాళ నా అల్లుడికి తమాషా మందు చూడుతా. ఇవాళ చూడు వీళ్ళ సంగతి నా మీద పెడతారు ఊరికే. సెల్ఫీలా అని అవ్వ నీకు ఫోటోలా అని అంటారు. ఇప్పుడు చూడు నా కొడుకు తమాషా, నా అల్లుడు తమాషా. ఇప్పుడు మంచిగా కనబడుతుంది. నా కోడలకు ఫోన్ల మీద ఫోన్లు, ఎప్పుడు చూడు సెల్ఫీలే. ఇప్పుడు చూడు ఒకడుకా అరే ఇదంతా ఏందే ఇప్పుడు పంపని కాదు కొడతాను. ఇది చూడదు అది చూడు కథ ఎత్తుందో. దాని మొగడద్దేమద్దు. ఎర్ర ఉన్నది బుర్ర ఉన్నది చేతివి ఆ గొప్ప మోస్తుంది. ఇప్పుడు ఏంది ఎందుకు కొడతాను? ఓ బిడ్డ లక్ష్మి ఏంటే ఏమో మొత్తుకున్నా కొంత కాలిపోయినట్టు ఏం మునిగిపోయింది. ఆగ చూడు నీ అల్లుడు నోట్లేలు పెట్టుకొని ఎట్లా కొడుతాడు. చైది ఏంటి ఎందుకు పిలిచినావు? గిసోంటోని చేతివి దిక్కుమాలోని నాకు ఓ పెళ్ళని చేసినావు. నీ పెళ్లి మునిగిపోను. ఇంట్లో వాడు ఉన్నా నాకు ఈ బాధ ఉండకపో. ఇది మీకోసమేనే ఓ జైతుస్ బాబు వచ్చి ఇది ఇచ్చిండే. ఇది అల్లునికి తాగిపి, ఇది కోడలకు తాగిపిస్తాడు. పిచ్చిదాన మీకు ఏమేరకనే జైతుస్ బాబా తెచ్చి ఇచ్చిండు. ఇది నువ్వు కోడలకు తాగిపి నైట్ అంతా ఇది తాగితే జాతరే పండుగే పండుగ. అవునానమ్మా? అవు బిడ్డ నువ్వు తాగిపి. నోట్లో ఎలిపెట్టి ఏం చెప్తావు కానీ గిద్దావు పట్టు. ఏమే సిరి దాగి నువ్వు కూడా రీల్స్ ఏతాన్ని డిస్టర్బ్ చేస్తావు పో అవతలకి. పిచ్చిదానా ఈ దాగి రీల్ చేసినావు అనుకో ఇన్స్టాగ్రామ్ మంచి పేరు వస్తుంది నీకు. అవునా? అవు అయితే తాగుతా. తాగు. ఫ్లాగ్ అవుతాయా? సూపర్. ఏమండి ఏమండి ఒకసారి లోపలికి రండి. బాగు ఏందావా ఈ మందిస్తే రాత్రి పూట పని చేస్తా అనుకున్నా. ఇంత తొందరగా పని చేస్తా అదే ఈ పగటి పూట వాళ్ళ చూస్తుంటే మంది లేనప్పుడు మా చేత కాదు కానీ ఇప్పుడు మా అమ్మ ఉన్నది, మా అన్న ఉన్నాడు. నీకు ఇదేం పోయగలవు దరిద్రం ఉండ కొడుక. ఏ చీలే కొడుకు తయారేను. తప్పుడు వాటికి ఏం పెట్టుకొని చెప్పుకుంటున్నావు కదా. ఇప్పుడే పుట్టింది పోయకాలం నీకు. నాకేం చూస్తావు? రా ఆగండి రా. ఇవాళ పండుగే పండుగ. జై బాబా జై బాబా. అబ్బాయి మంచిగా పండుగే పండుగ జై తుస్ బాబా జై తుస్ బాబా.
అవ్వా ఏమి మంది ఇచ్చి పాడేసావే అవ్వా ఏం మంది ఇచ్చినవే రోజు నోట్లో ఎలిపెడితే కొరుకున్నాడు ఇంట్లో తీసుకుపోయి ఆగమాగం చేసిండు కాదే ఏదైతే ఏందే మంచి మంది ఇచ్చినావు చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. అవ్వా ఏమనుకున్నారు మీ కోడలు సెల్లు పట్టుకుని ఆడితే ఉత్తదే అనుకున్నా సెల్లు పక్కకు పెట్టి బంతాట ఆడిందే నన్ను ఏదేమైనా కానీ ఏం మంది ఇచ్చినవని అవ్వా సూపర్ పని చేసినవే నువ్వు. కొడుక అవ్వా బిడ్డ భర్త నోట్లు ఏలు పెట్టుకున్నాడని భార్య టిక్టాకులు చేసిందని కోపంతో ఏ సంసారాలు ఆగం చేసుకోకండి. సర్దుకుపోతే అన్నీ అన్యూన్యంగా మంచి జీవితాలు నడుస్తాయి. ఓపికతోని సహనంతోని మార్చుకుంటే అన్ని కుటుంబాలు బాగుపడతాయి బిడ్డ. అందరూ బాగుంటారు. అవుగానవ్వా నీకు మంది ఇచ్చిన ఇంకా జేతుస్ బాబు ఎక్కడున్నాడే? ఎందుకు ఇంకొక ఆకు తెచ్చుకుంటావా? చిచ్చి నరాల మందిస్తాం పసరు మందిస్తాం నరాల బలహీనకిస్తాం. ఓ తమ్మి ట్రై మంచిగా వచ్చిండు టైంకు. అక్క ఎట్లా పని చేసింది నా మందు? నా మందు ఇట్లా రసం తీసిపోతే నరాలు అంటాయి. మంచిగా పని చేసిందా? జై తుస్ బాబా. జేతుస్ బాబా ఇగో మనిషికో కాకిస్తానా, తినండి, ఎంజాయ్ చేయండి, జ్ఞాపకం చేసుకోండి. జై తుస్ బాబా. 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 జై తుస్